వెజైనల్ వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది? ఇది వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి? సో, ఇవి రాకుండా లేదా వచ్చినప్పుడు ఎటువంటి చిట్కాలు లేదా జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజాగుట్ట. సో, వైట్ డిశ్చార్జ్ అనగానే చాలా మంది భయపడినట్టుగా, సో ఇది నార్మల్ గా ఉన్నప్పుడు మనం ఎటువంటి భయం అనేది పడాల్సిన అవసరం లేదు. అంటే నెలసరికి ముందు లేదంటే నెలసరి తర్వాత లేదా అండం విడుదలయ్యే టైంలో, అంటే 14th డే ఓవ్యులేషన్ టైంలో వచ్చినప్పుడు ఇది నార్మలే అని మనం వైట్ డిశ్చార్జ్ ని నార్మల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎప్పుడు మనం భయపడాలి, ఎప్పుడు ఇది అబ్నార్మల్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఎల్లోయిష్ ఆర్ గ్రీనిష్ కలర్ లో రావటము, పెరుగులాగా చిక్కగా రావటము, దుర్గంధం లేదా దుర్వాసనతో రావటము, వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా ఇచ్చింగ్ తో ఉండడము, సో గడ్డలు గడ్డలుగా రావడము, ఇవన్నీ చూసుకున్నట్టయితే వైట్ డిశ్చార్జ్ ఇదంతా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో వైట్ డిశ్చార్జ్ కి కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. సో ఈ కలర్డ్ లైక్ ఎల్లో కలర్ గ్రీనిష్ టింజ్ లో ఉన్నప్పుడు సో బ్యాక్టీరియల్ కానివ్వండి, బ్యాక్టీరియల్ వెజనైటిస్ అంటాము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియాసిస్, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ లో ఎక్కువగా మనం వైట్ డిశ్చార్జ్ డిఫరెంట్ కలర్ లో విత్ స్మెల్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకొక కారణం అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఇన్ఫెక్షన్ ద్వారా చాలా మందిలో వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఎనీమియా, అంటే రక్తం సరిగ్గా హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల, సో దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ చూస్తూ ఉంటాం. ఇంకా ఆహారంలో విటమిన్ B12 తగ్గిపోవడము, ఇవన్నీ కూడా మనం వైట్ డిశ్చార్జ్ కి కారణాలుగా చెప్పుకోవచ్చు. సో కొంతమంది లోకల్ గా లైక్ మెడికేటెడ్ సోప్స్ ఎక్కువగా అనవసరంగా వాడడం వల్ల కూడా అది సెన్సిటివ్ ఏరియా కాబట్టి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్ గా హెల్తీ బ్యాక్టీరియా కూడా చనిపోయి ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కేవలం హాట్ వాటర్ తో మాత్రమే వాష్ చేసుకోవాలి. ఎక్కువగా మెడికేటెడ్ సోప్స్ కానివ్వండి వాడొద్దు. సో మార్కెట్ లో దొరికేటువంటి వెజనల్ వాష్ మాత్రం వాడుకోవచ్చు. సో అండర్ గార్మెంట్స్ ఎప్పుడైనా కాటన్ ఉండేటువంటివి వేసుకోవాలి. ఇతరత్ర అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల దానివల్ల అక్కడ లోకల్ గా ఎరితిమా, అంటే రెడ్నెస్, ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, ఇట్లాంటి ఎనీమియా ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్, అంటే రక్తహీనత ఉంటే కనుక దానికి సరిపడ్డ ఆహారం తీసుకుంటూ, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న దాన్ని కూడా మనము తగ్గించుకుంటే కనుక ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ నుంచి మనం ప్రివెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఒకవేళ మొదటి దశలో ఉంటే కనుక ఏవైనా ఇటువంటి చిట్కాలు పాటించి మనం వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మొదటి చిట్కా చూసుకున్నట్టయితే బనానా ఇన్ఫ్లోరసెన్స్, అంటే అరటి పువ్వు తీసుకొని దాని నుంచి మిక్సీ పట్టి జ్యూస్ లాగా తీసి ఒక 10 to 15 ml ఈ అరటి జ్యూస్ లో, పువ్వు జ్యూస్ లో షుగర్ క్యాండీ, అంటే పటిక బెల్లం కానివ్వండి, లేదంటే కనుక ఈ హనీ, సో హనీ కానీ పటిక బెల్లం కానీ కలుపుకొని పరగడుపున రోజు ఉదయం తీసుకున్నట్టయితే కనుక ఈ వైట్ డిశ్చార్జ్ నుంచి మీరు త్వరిత ఉపశమనాన్ని పొందొచ్చు. రెండవ చిట్కా చూసుకున్నట్టయితే బియ్యపు కడుగు నీళ్లు, ముఖ్యంగా రెడ్ రైస్, మామూలు రైస్ కాకుండా రెడ్ రైస్ వెరైటీ అయితే ఇంకా మంచిది. ఈ నైట్ బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ లో సో మీరు కొంత జీలకర్ర పొడిని వేసి దాన్ని కాచుకొని గనక మీరు 10 to 15 ml తీసుకుంటూ ఉంటే గనక మీకు తప్పక వైట్ డిశ్చార్జ్ నుంచి రిలీఫ్ పొందగలరు. మూడవది చూసుకున్నట్టయితే ఆమ్లా ఫ్రూట్, అంటే ఉసిరికాయ ఫ్రూట్ లోని సీడ్ లోని పల్ప్, అంటే సీడ్ ని పలగొట్టిన తర్వాత లోపల పల్ప్ ఉంటుంది కదా, దాన్ని ఒక 10 to 15 పల్ప్స్ తీసుకొని క్రష్ చేసి అది మజ్జిగలో కలుపుకొని దాన్ని ఎవ్రీడే నైట్ మజ్జిగలో కలుపుకొని సేవిస్తూ ఉంటే కనుక తప్పక ఈ వైట్ డిశ్చార్జ్ నుంచి మిమ్మల్ని మీరు ప్రివెంట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇటువంటి చిట్కాలు పాటించినప్పటికీ, సో ఎర్లీ స్టేజెస్ లో ఉంటే కనుక మీకు ఈ చిట్కాలు హెల్ప్ చేస్తాయి. సో ఎవరైతే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ తో బాధపడుతున్నారో, ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారో, ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది యూట్రస్ ఇంకా ఓవరీస్ కి పాకి అది PID కింద దాన్ని మనము చెప్పడం జరుగుతుంది. అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ గా కూడా ఇది మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ చిట్కాలు పాటించినప్పటికీ తగ్గకపోతే కనుక తప్పక కేఆర్ హెర్బ్స్ ని సందర్శించండి. ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ పొందండి. మా యొక్క ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.